సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిహాన్ వ్లాగ్. సో ఫైనల్లీ అయితే మన జర్నీలో అయితే డే 3 అయితే ఇవాళ వ్లాగింగ్. సో డే 3 అంటే నేను 2 రోజులు ఆగి ఈ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి మన రావడం అయితే మీకు టైం అయితే సరిపోవట్లేదు నాకైతే. సో ఇవాళ అయితే కుదిరింది వీడియో తీయడానికి. సో ఇవాళ ఏంటంటే వ్లాగింగ్ చూడండి, హోంవర్క్ చేయబోతున్నాను ఇవాళ. సో ఇవాళ అయితే 3 అయితే హోంవర్క్లు ఇచ్చారు. సో లెట్స్ గో. ఆ సబ్జెక్టులు ఏంటంటే తెలుగు ఒకటి ఇచ్చారు, మ్యాథ్స్ ఏంటంటే పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని రామన్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ ఫోన్లో అది క్వశ్చన్స్ ఇస్తే ఫోన్లో అవి కొట్టుకొని ఆన్సర్ రాసుకొని రమ్మన్నారు. సో 3 అయితే ఇప్పుడు చేద్దాం. సో ఇదిగోండి పెన్లు కూడా, ఈడ బ్లాక్ ఇంక్ బ్లూ ఇంక్, ఓ పెన్సిల్ చిన్నది. నా దగ్గర స్కేల్ లేదు, స్కేల్ అయితే రేపు కొందాం అనుకున్నా. ఇవాళ అవసరం పడింది. ఇవాళ ఏం చేస్తున్నానంటే ఇదేందో ఇంట్లో ఉంటే ఇదేందో చూడండి, దోమల కడ్డీ తీసుకుంటే ఇది వచ్చింది ఏదో ఫ్రీగా. ఏందో ఇప్పుడు మనకైతే అర్థం కాలేదు, చాలా రోజులు అనుకుని ఇదికైతే వాడుకుంటున్నా స్కేల్కి. రేపు మళ్ళా కొంటా స్కేలు. సో ఫస్ట్ అయితే తెలుగు అయితే చేసేద్దాం. సో తెలుగు రఫ్ నోట్లో రాయమంది మేడం. సో ఇదిగోండి నా రఫ్ నోట్, రాయబోతున్నాను ఇప్పుడు. చూపిస్తాను ఆగండి, ఎంత రాయమందా మేడం. చూడండి మీకు ఇక్కడ పోయాలు కనిపిస్తున్నాయి, పోయమ్స్. ఇదిగోండి, ఇది థర్డ్ది, ఫోర్త్ది, ఈ 2 రాయాలి ఫ్రెండ్స్. చూడండి కనిపిస్తుందో లేదా మీకు, ఇదిగోండి ఇది. సో రాసినాకైతే మళ్ళీ మీకు చూపిస్తాను. సో రాసి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఫైనల్గా తెలుగు హోంవర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఒక్క పోయమే రాయమంది మేడం, మర్చిపోయాను నేను. 2 పోయాను అని చెప్పాను. చూడండి, చూడడానికి పెద్దగా కనిపిస్తుంది వీడియోలో మీకు. టెక్స్ట్ బుక్లో చిన్నది, మళ్ళీ ఇక్కడ రాస్తేమో పెద్దగా ఇద్ది. చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ హోంవర్క్ అయితే వెళ్దాం. నెక్స్ట్ హోంవర్క్ ఏంటంటే మా సోషల్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, మామూలుగా డిస్కస్ చేసి ఏదో డిస్కస్ పాయింట్స్ అవి ఫోన్లో కొట్టి ఆన్సర్లు రాయమన్నాడు సారు. సో మా నాన్న ఫోన్ అయితే తెచ్చుకున్నాడు. చూడండి, ఆ ఫోన్ వీడియో తీస్తాను, ఈ ఫోన్ ఏమో ఈ క్వశ్చన్స్కి యూజ్ చేస్తాను. గూగుల్లో అయితే కొడతాను కొంచెం చిన్న ఆన్సర్స్ చూసి. సో కొడదాం. చూద్దాం, ఇప్పుడు ఫోటోలు తీద్దాం. చూడండి, ఆన్సర్లు వచ్చినాక మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను, మళ్ళీ లేట్ అయింది. సో సోషల్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను ఆగండి. హోంవర్క్లు చేసి డల్గా అయిపోయాను. చూడండి, 3 పేజీలు అయితే పట్టినాయి దీనికి. అంటే 9 క్వశ్చన్లు కదా, ఎందుకంటే ఫస్ట్ పేజీలో అయితే 4 క్వశ్చన్లు అయితే పట్టేసాయి. మీకు కనిపించట్లేదు, లెటర్స్ వరకు కనిపిస్తుంది మీకు. చూడండి, మన రైటింగ్ అట్టండిద్ది, మరి రైటింగ్ కూడా అంత బాగుండదు. ఇప్పుడు ఒకసారి నీట్గా రాస్తే టైం రావాలి. ఇదండి ఈ 2 పేజీల్లో, ఆ పేజీలో ఏమో 4, ఈ పేజీలో ఏమో 3, ఈ పేజీలో 2. ఇదైతే చాలా పెద్దది, 2 క్వశ్చన్లు వచ్చి 1 పేజీలో పట్టినాయి. అంత పెద్దగా రాయకపోతే ఆయన ఇంకా కొడితే మనం ఏడో పడతాం. ఓరి చెప్పాను, అంత గట్టి కొట్టదు ఆయన, మామూలుగా తిడతాడు. సో ఇంతవరకు అయితే నేను ఏం చేస్తున్నాను వీడియో, ఎందుకంటే రాత్రి అయిపోయింది. సో మ్యాథ్స్ అయితే రేపు అయితే పార్ట్ 2 అయితే రేపు పెడతాను. మళ్ళీ రేపు బుక్స్కి అయితే అట్లేద్దాం. ఆ వీడియో అయితే మీరు ఈ వీడియో కామెంట్లో పెట్టండి. రేపు అట్లేసే వీడియో ఫుల్ వీడియో పెట్టాలా, లేకపోతే పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాలా, మీరు కామెంట్లో చెప్తే నేను దాన్ని బట్టి ఇప్పుడు రేపు అయితే వీడియో తీస్తాను. సో ఇవాళకి అయితే అంతే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కామెంట్ చేయండి.
ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, అట్లు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాలా. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.